friends, welcome to Sri Tailorings and Tutorials. Our designs, your fashions. 32 చెస్ట్ లూజ్ ఉండి మనకు కటోరీ బ్లౌజెస్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి విత్ మెజర్మెంట్స్ తో అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి పేపర్ కటింగ్ అండి. ఈ కటోరీ బ్లౌజెస్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ కటోరీ బ్లౌజ్, ఇంకొకటి వచ్చేసి డబుల్ కటోరీ బ్లౌజ్. ఫస్ట్ నేను వచ్చేసి సింగిల్ కటోరీ బ్లౌజ్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, 32 చెస్ట్ లూజ్, 28 నడుం లూజ్ ఉండే వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి. బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి చూడండి 14.5 ఇంచెస్ ని మార్కింగ్ చేసుకోవాలి. నేను ఈ 14.5 ఇంచెస్ ని ఇలా పేపర్ మీద తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 9.5. ఈ విధంగా ఫస్ట్ లెంత్ విడ్త్ రెండు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా స్కేల్ తీసుకుని స్ట్రైట్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజెస్ కి ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 6 ఇంచెస్ ని తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ ని నార్మల్ డీప్ నెక్ నే పెట్టుకుంటాము, ఫ్రంట్ కూడా నార్మల్ డీపే వస్తుంది కాబట్టి నేను షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ ని మార్కింగ్ అనేది చేసుకున్నాను. అలాగే ఈ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి చూడండి 6 ఇంచెస్ ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచెస్ కి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ నుంచి ఇలా పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కరెక్టా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలంటే చూడండి నేను తీసుకునే ఈ 32 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉండే బ్లౌజ్ కి 7.5 ఇంచెస్ వచ్చేసి మనకు ఈ కర్వ్ లెంత్ అనేది వస్తుంది. దాన్ని ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. మీరు చూడండి 7.5 ఇంచెస్ దగ్గరికి ఎగ్జాక్ట్ గా మనకు చెస్ట్ లూజ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా నేను తీసుకున్న ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో టోటల్ గా 9.5 ఇంచెస్ ని మార్జిన్ అయితే తీసుకున్నాను. విడ్త్ మాత్రం నార్మల్ బ్లౌజ్ కి ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా చూడండి ఇక్కడ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది కటోరీ బ్లౌజ్ కాబట్టి కొంచెం విడ్త్ ఉంటుంది ఫ్రంట్, దానికోసం ఇలా 2.5 ఇంచెస్ ని మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ మీద. బ్యాక్ నెక్ డీప్ అనేది మీ ఇష్టము, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. 8 ఇంచెస్ లేదా 9 ఇంచెస్ మీరు ఎంత డీప్ అయితే తీసుకుంటారో అంత డీప్ ని మీరు తీసుకోవచ్చు. ఇది బ్యాక్ నెక్ కి, ఓకేనా. ఇలా బ్యాక్ నెక్ ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ప్రజెంట్ నేను ఇక్కడ బ్యాక్ నెక్ లైన్ అనేది అయితే డ్రా చేయలేదు. ఫ్రంట్ పార్ట్ కి వచ్చినప్పుడు సేమ్ యాజ్ టీజ్ గా మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇది మొత్తం కూడా మెజర్మెంట్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ కి వచ్చినప్పుడు ఫ్రంట్ వచ్చేసి నెక్ డ్రా చేసుకోవాలి మనము. ఆ నెక్ వచ్చేసి చూడండి ఇక్కడి నుంచి ఒక 6 ఇంచెస్ కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ కటోరీ బ్లౌజెస్ కొంచెం డీప్ లోనే తీసుకోవాలి. సో దానికోసం నేను 6 ఇంచెస్ లేదా 6.5 ఇంచెస్ అయినా సరే తీసుకోవచ్చు. ప్రజెంట్ నేను 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. స్కేల్ తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ కటోరీ బ్లౌజెస్ కి మీరు ఈ బాక్స్ లో ఎలాంటి డిజైన్ అయినా సరే పెట్టుకోవచ్చు. లేదు అంటే నార్మల్ గా ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్ అయినా తీసుకోవచ్చు, లేదా డీప్ రౌండ్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా నార్మల్ రౌండ్ షేప్ ని తీసుకుంటున్నాను. జనరల్ గా 32 ఇంచెస్ ఉన్న వాళ్ళకి చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 to 10 మిడిల్ లో ఉంటుంది. సో నేను దానికోసం పై నుంచి వచ్చేసి చూడండి ఇలా 10.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. చెస్ట్ పాయింట్ అన్నమాట ఇది. బ్లౌజ్ కి డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ వచ్చేసి చూడండి 3.5 ఇంచెస్ కి జనరల్ గా వేస్తాము. కానీ ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. చూడండి ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం క్లాత్ మీద కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ క్లాత్ ని. అలాగే కిందికి కూడా మనము చూడండి ఇలా క్రిందికి కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. 3 సైడ్స్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కి మనం క్లాత్ మీద కటింగ్ చేసుకునేటప్పుడు మనం తీసుకున్న ఈ బ్లౌజ్ లో మనకు
క్రాస్ పట్టీలు అనేవి వస్తాయి నార్మల్ బ్లౌజ్ కి. సో సేమ్ అదే క్రాస్ పట్టీల మెజర్మెంట్ ని ఇక్కడ తీసుకోవాలి. దానికోసం ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ కింది నుంచి పైకి 2.5 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీద మనకు డాట్ పాయింట్ కోసం చూడండి 3.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే తీసుకోవాలి. నేను ఇటు సైడ్ 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. యాక్చువల్ గా ఇది పేపర్ కాబట్టి నేను తీసుకోలేదు. దానికోసం ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ తీసుకున్నా. మీరు క్లాత్ కలుపుకున్న క్లాత్ తో నుంచి 4.5 ఇంచెస్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్, ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు టోటల్ గా 4.5 ఇంచెస్ దగ్గర ఈ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ తీసుకున్న ఈ 2 మార్కింగ్స్ సేమ్ కింద లైన్ లో తీసుకోవాలి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాలో. ఓకేనా? ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డాట్ ని డ్రా చేసుకోవాలి. మనము ఇక్కడ వచ్చేసి ఈ డాట్ కి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా తీసుకోవాలి. ఈ డాట్ పాయింట్ ని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ ఇలా 3 ఇంచెస్ ని మార్కింగ్ చేసుకోవాలి. లేదు అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడైతే నెక్ మనకు రౌండ్ షేప్ ఎండ్ అవుతుందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి బండ గుర్తు అనమాట. మనకు ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ ఎక్కడైతే ఫోల్డ్ అవుతుందో ఆ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. మనము ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకు లోతు తీసుకోవాలి. ఇలా లోతు డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ కైనా తీసుకోవచ్చు. కానీ 1.5 ఇంచ్ అనేది మనకు ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. దానికోసం ఈ పాయింట్ నుంచి ఇలా లోపలికి 1.5 ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఈ విధంగా నేను డాట్ లైన్స్ తో చూపిస్తున్నాను. ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా మనం షేప్ అనేది నీట్ గా వచ్చే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ నెక్ ని కటింగ్ చేసుకోవాలి. అలాగే ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను లోతు కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ లైన్స్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం క్రాస్ పట్టీలని యూజ్ చేస్తాము ఈ కటోరీ బ్లౌజ్ లో. సో దానికోసం ఇక్కడ మనం ఎక్కడైతే పాయింట్ మార్కింగ్ తీసుకున్నామో అక్కడి నుంచి ఇలా డాట్ పాయింట్ కి ఇలా క్రాస్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఈ పక్క కార్నర్ నుంచి కొంచెం పైకి వెళ్లే విధంగా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో ఇలా క్రాస్ గా లైన్ అయితే డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ కటోరీ బ్లౌజ్ కి క్రాస్ పట్టీలు అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకునే ఈ ఎక్స్ట్రా వచ్చేసి క్లాత్ మీద సపరేట్ గా తీసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా అర్థం కాలేదు అనుకుంటే నేను క్లాత్ మీద కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో పెడతాను. అప్పుడు ఈ డౌట్ అనేది మీకు క్లారిఫై అవుతుంది. ఓకేనా? అలాగే ఈ డాట్ పాయింట్ ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము సింగిల్ కటోరీ బ్లౌజ్ ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.